భవ్య భావాలు కూడిన భారతీయ, భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలుసుకొనగా, భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసికొనగా, భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదో. భారతీయులే యత్నింప నేరరైరి భవ్య సంస్కృతి తత్వంబు తెలిసికొనగా, భారతీయులే యత్నింప నేరరైరి ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు. ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు. Indian Bharatiya are not making an effort to understand the sacred culture of Bharat, which is full of divinity and the highest, most elevated feelings and thoughts. What great bad luck and unfortunate thing can happen than Bharatiyas themselves not trying to understand their own culture, which is so sacred. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కానీ ఐక్యతను సాధించలేకపోతున్నారు. Bharatiyas have not been able to attain and achieve unity. ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది. Independence which is not supported by unity is like a wire which does not have current. భారతీయులది పవిత్రమైన సనాతన ధర్మము. The culture of India is based upon sacred equality. ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశల్యంతో కూడినటువంటిది. This is full of sacredness, divinity and character. అవతారములకు ఇది ఆటపట్టు. This is the very basis of the descendants of avatars. ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతామ తల్లులు కూడాను ఇది పుట్టినిల్లు. Bharat is the birthplace of not merely of the avatars, rishis, munis, sacred people and great chaste women. మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయటకు వీలు కాదు. అది ఏ విధముగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది, కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు. Just as sun may not be seen when he is covered by the clouds for a short while, and immediately after which sun emerges out of the clouds and shines, so also Bharatiya culture for some time might have been covered by dark clouds, but it can never be destroyed. యుగమునందు కూడాను ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు. Even today you can come across such great souls and great human beings. ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు. In the history of Bharat, there is no time when such great people are not born. విదేశీయులు భారతీయ దేశం పైన సహస్ర నేత్రములతో కన్ను పెట్టి చూస్తున్నారు. Foreigners are watching Bharat with all concentration, with 1,000 eyes. కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధమైనటువంటి ఆశలు కల్పించుకొని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు. Foreigners are entertaining great hopes about the spirituality and the cultural content of Bharat, and they are approaching with reverence. కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నారు. But unfortunately, Bharatiyas themselves are making an effort to give up such sacred culture which is their birthright and ఇది inherited. ప్రకృతి యొక్క వైచిత్ర్యము. This is rather surprising. నిజముగా
భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడానికి ఎవరి తరము కాదు. No one can possibly describe the nature and the greatness of Bharatiya culture. కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు. Bharatiyas today, tempted by the material comforts and luxuries and prosperity, are giving up sacred culture which doesn't have anything to compare with. క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం. No doubt, worldly wealth and prosperity may be necessary, but along with worldly wealth and prosperity, spiritual wealth will have to be acquired. Then only it becomes a full life and we can hold an example. ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు. Unfortunately, even government is giving a go-by for Bharatiya culture today. వీరి యొక్క భాషలు, వీరి యొక్క ఆదేశాలు గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభివృద్ధి కలుగుతూ ఉంటున్నది. Their talk and their proclamations may be grand, but they are oriented towards Western culture and Western ideas. భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధి పరిచి లక్ష్యమంతైకును దాని అందే అనిస్తూ ఉన్నారు. Bharatiyas also are giving a lot of importance and turning towards Western civilization and ways of life. గొప్ప దురదృష్టము. This is great misfortune. మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారుకై వెతకనేల. When you are having a gold mountain of gold itself, why do you go in such? గోమిన ఫలమిచ్చు గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పములకై ప్రీతియేల. When you are having a wish fulfilling tree right very near you, why should you go in for such of fruits and flowers elsewhere? అడిగిన పాలిచ్చు కామధేనువు యుండ ధనమిచ్చి ఆవును కొనగనేల. When you are having Kamadhenu itself, which can give the nectarine milk, why should you pay for and buy the milk? ఎన్న భారతే తన్న భారతాన్ని భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు. There is a great declaration that what doesn't exist in Bharat doesn't exist anywhere else in the world. ఇట్టి సర్వ కళ్యాణములతో, సర్వ గుణములతో, సర్వశక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని హాస్యాస్పదంగా చూసుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము. It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture, which is full of spiritual wealth and all ideals, and start imitating the other cultures and other civilizations. నిజముగా భారతీయుల యొక్క మహాభాగ్యమైనటువంటిది ఇంత అంతని చెప్పుటకు వీలు కాదు. It is impossible to describe what great good fortune is that of Bharatiyas. దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము. It is necessary to have some qualification to really enjoy that. పాండిత్యం ఉండవచ్చును, Scholarship may be there. విద్యావంతుడు కావచ్చును, There may be people who are educated. శక్తివంతుడిగా ఉండవచ్చును. There may be physical power and కానీ strength. ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది. With all these powers and strength, if one doesn't have spiritual power, it comes to a naught, a వేద zero. శాస్త్రములు వివరించి బుధులచే చెప్పించవచ్చు, చదవవచ్చు. One may read scriptures and make great scholars repeat those scriptures. యజ్ఞయాది తపంబులు అధికారులు చేయించవచ్చు, చేయవచ్చు. You may also get great sacrifices performed by people who are authorized for that, and you may yourself do it. ఇళ్లలోనగల తీర్థములకేగి పుణ్యము సాధించవచ్చు, సాధవచ్చు. You may go to various pilgrimages and may earn the merits of visiting. అష్టాంగ యోగ విద్యలను ఆర్యులకు ఉపదేశించవచ్చు, చేయవచ్చు. You may also get Ashtanga Vidya taught and declared, and you may practice them also. కానీ దేహేంద్రియములని కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వము పొందేటువంటిది ఎవ్వరికీ సాధ్యము కాదు. But it is not possible for everyone to just control the mind, turn the mind inward and enjoy Atma continuously and eternally. దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు. Only those people who have understood that secret can understand and appreciate the good fortune of Bharatiyas. భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే. All the Bharatiyas are the children of one mother. దేశ భాషలు వేరు కావచ్చును,
The languages may be different. వేష భాషలు వేరు కావచ్చును. The attire and the dress may be different. కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే. But all of us belong to one family. మనది భారతీయులందరికీ కూడా ఒక్క మానవ జాతి అని. The Bharatiyas should believe that there is only one caste of ఈ humanity. జాతికి ప్రభువు ఒక్కడే, There is only one Lord and one Master for this caste. భగవంతుడు. That is God. అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా నువ్వు పనికిరావు. Without earning the grace of such Master who is God, whatever else you accomplish and achieve, it is a big అతను zero. కేవలం useless. ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు. He can be bound only for love, by love. కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము. The reason why God is bound by love is He is the very embodiment of love. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు. God, who is the form and very embodiment of love, can be reached only through love and by nothing మానవుని else. ఎందుకు కూడాను ప్రేమ ఉన్నది. There is love even in human beings. ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమమయుడుగా తాను జీవించాలి. By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life. కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం. By undertaking various jobs, employment and business, we may earn money. ఈ ధనమన్నీ కూడాను అనిత్యమైనటువంటిది. This money is transitory, temporary. నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడాను మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి. We have to approach God to earn spiritual wealth through love and earn it by pleasing Him, by giving Him love. ప్రేమ ఒక్క దిక్సూచిక యంత్రం వంటిది. Love may be compared to a compass. అయితే ఈ దిక్సూచిక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశ అందే తన యొక్క ముళ్ళు చూపుతుంది. It always shows northward direction wherever you keep and whichever side you turn. అదే విధంగానే పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పలుకుతుంది. Similarly, if a human being is a devotee, he should, whatever he does, whatever he thinks, whatever he looks to, it turns అట్టి towards God. దివ్య ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి. Without any distinction of mine and thine, we should cultivate such kind of sacred love in us. ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అయినటువంటి కత్తి వంటిది. This sacred love may be compared to a sharp sword. దీనికి తన పర అనేటువంటి భేదము లేదు. There is nothing like the beginning and end for this sword. అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు. We are not utilizing our lifetime for understanding such sacred love. భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు. God is the very embodiment of supreme love. ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడాను కొంత ఒక శక్తి కావాలి. Even to understand such great love, దానికి one should have అర్హత capacity. ఉండాలి. One should have an authority for understanding that. అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. Only then he will be able to understand God's love properly. కానీ తన భావములను పురస్కరించుకొని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది. If one tries to understand according to his own tendencies, he would never be able to understand love of God properly. దివ్యమైన ప్రేమతత్వము వ్యర్థమైనటువంటిది కాదు. This sacred love can never go away. ఈ ప్రేమనే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది. If the same love is associated with ego, it would be going in a crooked way. If it is associated with Atma, it will be proper. కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక్క మానవునికి అత్యవసరము. Every person therefore should develop the feeling of Atma. ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు. Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake. అన్వేషణ చేయవలసినటువంటిది కాదు ఆత్మ. Atma is not such which will have to be encouraged. సర్వత్రా ఉన్నది అదియే, చేసేవాడు తానే, చేయించుకునేది తానే, సర్వ ప్రపంచం కూడా ఆ యొక్క ఆత్మస్వరూపమై ఉన్నది. Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma. All over the అనాత్మ world. అనేటువంటి పదార్థం మరొకటి లేదు జగత్తులో.
There is nothing like anatma which is not atma. ఆత్మ దృష్టి లేనప్పుడే అనాత్మ అనేటువంటి భావం ఏర్పడుతుండాలి. If your vision is not associated with atma, then only you get the anatma bhava. కనుక మన దృష్టిని మరల్చుకోవటమే కానీ మరొకటి కాదు ఈ ఆత్మాన్వేషణ. You have to correct your own vision. There is nothing else. దృష్టి అనగా కేవలము నేత్రములతో చూసేటువంటి దృష్టి కాదు. When we say vision, it is not the vision of the physical eye. నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకొని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి. Physical eyes are only instrument. There is a power behind that. That has to be understood. కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి. We have to make an effort to see the person who can be seen by these eyes. కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము. All the spiritual exercises we are doing only with the help of the mind. సమస్త సాధనలకు కూడా నువ్వు మనసే దీనికి ఒక అధిపతిగా ఉంటున్నది. Mind is the master of all the exercises undertaken ఈ by us. సాధనలకు మనస్సు అధిపతిగా ఉండినంత వరకు కూడా నువ్వు వీడి గమ్యాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు, చేరలేడు. As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal. దొంగ ఏనాటికైనా తనను తాను పట్టించుకుంటాడా? Can a thief make an effort to get caught by someone else? మనసు ఒక దొంగ వంటిది. Mind may be compared to a thief. ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా? If you take shelter with such a thief, can you reach the goal of life? కనుక మనసును మనం ఆశ్రయించకూడదు. We should not take shelter with under mind. మరి with the ఏ mind. విధంగా ఈ ఆత్మను దర్శించాలి? Then how can I get a vision of మనసును Atma? మరిస్తే ఉన్నది ఆత్మనే. If you forget the mind, then what remains is only Atma. కనుక మనోనిగ్రహం కాదు మనం చేయవలసినటువంటిది. Therefore, it is not controlling of mind. What is ఆత్మదృష్టిని done. మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది. We have to develop a vision and మనసు view of అదృశ్యమైపోతుంది. a vision of Atma, then mind disappears. ఇట్టి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు. For getting this good fortune, many people go to preceptors for teaching, Upadesha. ఉపదేశమనగా ఏమిటి? What do you mean by Upadesha? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ ఇలాంటి యొక్క పదములు మాత్రమే ఉచ్చరించినంత మాత్రం ఉపదేశం అవుతుందా? By merely chanting Om Namah Shivaya, Om Namo Narayanaya, are we going to achieve anything? ఉపదేశమనగా స్వస్థానమునకు సమీపించటమే ఉపదేశము. Real meaning of Upadesha is going to the place of origin from where you have come. తన స్థానమునకు సమీపంగా చేర్చటమే ఉపదేశము. Going closer and nearer to the place from where you have కేవలం originated. నామముల చేత ఉచ్చరించినంత మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము. By merely repeating the name, you are not going to reach the goal. ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము. We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana. ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు. All these names are created ones. They have been given. They are not naturally existing there itself. కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు. Anything that is created is not permanent. And such a name, పుట్టినవి అంతకంటే స్థిరము కాదు. the one which has taken its birth, it cannot be permanent either. అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను 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 అనేటువంటిది. The అదే one- అహం. The one which has taken its birth in the very first instance is I. This is ego. కనుక అహం. మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు గుర్తించుకున్నవాడు అవుతాడు. If we can understand the real meaning of I, then we will have understood everything there. ప్రణవము కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు. Even Pranava has taken its origin only after I have taken its అన్ని origin. సంకల్పముల కంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి. In the very first instance, this thought of I was born. Then only the question of you, he, they, all of them have taken their birth. కనుక తనంతాను మొదలు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి. Therefore, in the first instance, one should recognize the truth behind who am I? Who నేను am I? బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు. You may come to the conclusion that I am Brahma. I am Brahma. అయితే అక్కడ కూడాను నేను బ్రహ్మ, అక్కడ కూడాను ఒక నేను ఉన్నది కదా. Even there,
when you say I am Brahma, there is I and ఆ Brahma. నేనెవరో తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సహజంగా అర్థమవుతుంది. If you can understand they, then you can understand who Brahma కనుక is. ఈనాడు భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు. We are wasting our time in only this kind of physical exercise and mental exercise. This is సర్వత్రా not good. ఉన్నది ఒక్క దైవతత్వమే. What exists all over is only divinity. లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు. There is nothing like worldliness and spirituality. ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము. Worldliness is only one limb of spirituality. అగ్నిజ్వాల నుండి ఏర్పడినటువంటి కణములే ఈ అగ్ని కణములు. All these things are like sparks from the fire of ఈ Atma. జ్వాలనే దైవము. This flame may be అతని compared నుండి to God. వచ్చినటువంటి యొక్క కణములే ఈ జీవులు. From this flame have emerged all these jeevis and as sparks of అగ్నికి flame. ఏ గుణములు ఉంటున్నావో ఆ జ్వాలలకు కూడా అదే గుణం ఉంటున్నది కణములకు. Just as the sparks will have the same characteristics of flame, we also have the same characteristics of God. కనుకనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు. We can understand the correct meaning of Brahmavid Brahmaiva Bhavati on the basis of this. తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి. There is another great Vakya, Tat ఏది Tvamasi. నీవుగా ఉన్నావు? What are you, they? అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు. If you can understand what that particular thing is, then only you can say who ఒక you are. విత్తనం ఉన్నది. There is a seed ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది. that has become a sapling, మొక్క వృక్షంగా మారింది. that has become a ఈ tree. వృక్షములో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి. There are leaves, flowers and fruits in the tree. అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి. All these leaves, flowers, fruits, branches and limbs of the tree declare that we are the same as the seed. అయితే ఈ Tat Tvamasi. వృక్షము పుష్పము ఫలము కాయలు అన్ని కూడా ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజము. What is the basis for these branches, these leaves, this tree and all the bark బీజము of the tree? బీజముగా That is ఉండినంత seed. వరకు వృక్షంగా మారడానికి వీలు కాదు. As long as seed remains a seed, it cannot be called a tree. బీజము తన రూపాన్ని త్యాగము చేసినప్పుడే అది ఒక మొక్కగా మారి వృక్షంగా మారుతుండాలి. Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree. కనుక సర్వ దుఃఖములకు తన అనర్థములకును ఈ దేహ భ్రాంతియే మూల కారణము. For all this sorrow and all this suffering, it is ఈ the దేహ భ్రాంతి అనేటువంటిదే ఒక బీజం యొక్క భ్రమ. body consciousness which దాని ఎందే సర్వము ఉంటున్నది. and in this may be compared to a seed. అయితే దీనిని దేహంగా మనం భావించుకొని దేహభ్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము. So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss. దేహభ్రాంతిని త్యాగం చేయాలి. Give up the body consciousness. జీవవృక్షంగా అభివృద్ధి కావాలి. Develop yourself into the tree of జ్ఞాన being. ఫలంగా రూపొందాలి. And then we will have to reach the అప్పుడే fruit of ఆనందం అనే wisdom. భాగ్యం మనకు లభ్యమవుతుంది. Then only we can get bliss. కనుక మనము న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని కేవలం ధనం వల్ల కానీ లేక సంపద వల్ల కానీ ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కానీ కర్మల వల్ల కానీ ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు. The immortality of divinity cannot be attained either by money, by action, by anything else, excepting నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వాడు అజ్ఞానియే. as long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant. తనకు తాను పెట్టుకున్న పేర్లే కానీ మరొకటి కాదు. Whatever he thinks of himself is the name given to him by himself. తాను తానుగా ఉన్నాననేటువంటి అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని. He is the wisest person who recognizes who he really is. అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు. One can never get the vision of Atma as long as one has ego. అహంకారం నిర్మూలం గావించి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి. Destroying ego and performing activities alone will become akarmas. కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి. Therefore, we have to follow the sacred path of devotion. ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు. There cannot be an easier path than the path of devotion and love. అందరినీ ప్రేమించాలి. Love everyone. ఈ ప్రేమలో ఉండినటువంటి మహాపటుత్వమైనటువంటి శక్తి అదియే.
That is the great ఈ strength ప్రేమ which చేతనే love has. ఐకమత్యం చేరుతుంది, Love can bring about ఏకత్వం unity. ప్రాప్తిస్తుంది. There is possibility of achieving ఈనాడు unity. జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే. All this diversity which you see in the world is only a manifestation of that unity. కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము. The basis of all this diversity is the unity which is underlying అట్టి that. మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా నువ్వు విచారించనక్కర్లేదు. If we can recognize that root unity, then there is no problem whatsoever which we will face. కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము. The Bharatiyas, what they will have to achieve in the future is unity. That is the most important. ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము. Without unity, we cannot achieve anything. 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరి కించిత్తైనా కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు. There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one ఏ another. వ్యక్తి చూసినప్పటికీ నీ స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ. Whomsoever you see, he is full of selfishness and self-interest. Is it the basis for all ananda? స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి ఈ వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి. We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc. ఎవరిది ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి. Everyone belongs to the religion of humanity. There is nothing like different religions. నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివే కదా. We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am Vaishya, based upon the physical body నేను and బాలుడను, attachment. నేను యవ్వనులను, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతే కదా. Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body మీరు అక్కడ and పురుషులు the ఇక్కడ ఉంటున్నారు. There are women and men here. మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు. You say that I am a man. ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు. Only based upon your physical body, you are calling yourself a man. వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు. They are also calling themselves as ఇవన్నీ women. దేహాలతో అంటగట్టుకున్నవే కానీ సరైన సత్యములు కావు. On account of our association with the physical body, we are calling ourselves so. కనుక It is not based దేహభ్రాంతి upon truth. ఉంటున్నటువంటి వానికి ఈ భేదభావములంతా కూడాను అతన్ని అరికట్టుతున్నవి. Only a person who is swayed by the physical bodies and భగవంతుని వరప్రసాదమైనటువంటి పంచభూతములకు ఏ కులం ఉంటున్నది? what caste do you ascribe to the 5 elements given by God? నీటిదే కులము, నిప్పుదే కులము, What caste do you call for water? Air. గాలిదే కులము, గగనదే కులము. And similarly to the fire and to other elements. ఇవి అందరికీ సమానమే కదా. They are all common for everyone. ఇలాంటి ఏకత్వాన్ని మనం ఎందుకు భావించకూడదు, అభివృద్ధి గావించుకోకూడదు? Why should we not develop a feeling of unity based upon this kind of truth? కనుక మన జీవితం అంతా కూడా దేహభ్రాంతిలోనే దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము. We are wasting our entire life on the basis of physical body and body వ్యక్తిగతమైనటువంటి consciousness. సేవలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము, అక్క చెల్లెండ్రు అనేటువంటి సత్యభావాన్ని గుర్తించాలి. On the basis of the physical body, there may be differences, but we should never forget the fact that we are all brothers, we belong to one nation. ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి. If we should really develop this sense of unity among us, we should undertake దేహం service. వచ్చింది, కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది? I have got a body. Why have I got it? దీనిని చక్కగా విచారించాలి. We should inquire clearly and properly. నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది. Life may be, body may be compared to a leaf. ఆ విస్తరాకు పైన రుచికరమైనటువంటి పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం. A leaf is used to serve delicious food on that and partake that. And after finishing of the food, we throw away that leaf. అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరయందు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తనలు అనేటువంటి యొక్క పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి 10 మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయంలో నిర్దాక్షిణ్యంగా విసిరి పారవేయాలి. Similarly, we should fill this physical body with great qualities, good virtues, use the life for the good and for the joy of everyone, and afterwards throw away this body as if it is a useless అయితే leaf. విస్తర కలగదు కదా అని అసభ్యమైనటువంటి పదార్థములంతా అందులో ఉంచుకొని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా? If it is a leaf on which
food is served, just because leaf can take any food. Can you take some filthy stuff? మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము. We take only delicious food. రుచికరమైనటువంటి పదార్థములే మనం ఆశిస్తాము. We take only tasty food. ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము. We desire to have only food which can give us nourishment. కనుక మనం ఈ దేశం అనేటువంటి విస్తరయందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి. Similarly, in this physical body, పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి. sacred qualities, sacred feelings will not be. దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనము అనుభవించాలి. We have to enjoy the divine feeling and experience. చేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చిన పనులు మనం చేయరాదు. Just because we are having hands, we should not undertake to do any activity. తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు. Just because we have a head, we should not undertake to think all sorts of useless things. కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నుల దృష్టిని పాడు చేసుకోరాదు. Just because we have eyes, we should not waste the power of the eyes on useless things. చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి. We should see such things which are worth seeing. చూడరాని విషయములను మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు. We should not just throw our vision on things which are చేతులతో not మంచి worth పనులు seeing. మాత్రమే చేయాలి. We should always do good deeds through our hands. ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి. Only through these kind of good deeds, sacred deeds, we can sanctify our physical body and life. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణలు చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు. Do not make an effort to think excessively and undertake the spiritual path. భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు. Bharatiya culture is not based upon blind faith. ఇది అనేక విధములుగా అయినటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి 10 మందికి పంచినటువంటి పదార్థములు. Bharatiya culture is the product of great research done by Maharshis and such sacred people. ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరం అనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్న ముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము. Bharatiya culture may be compared to butter which has emanated from the milk of Upanishads. భారతదేశము మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఇది Should not consider Bharat as a piece of mud or earth. ఇది అమృతము ముద్ద, We must treat this as ఆనందపు ముద్ద, the very embodiment of immortality. సర్వశాస్త్రముల And సారమైనటువంటి యొక్క వెన్న ముద్ద. this must be treated as a lump of butter which is the essence ఇలాంటి of all the పవిత్రతను మనం sacred scriptures. విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు. It is not proper for human beings not to think on the proper lines, but go only on thinking on the wrong lines and come to wrong conclusions భగవంతుడు about సర్వత్రా Bharatiya. సర్వుని యందు ఉండటం చేత అతను ఏ పనైనా కూడా చేయవచ్చును. God has manifested himself in all these forms. He can undertake భగవంతుడు any ఇది activity. చేస్తాడా, అది చేస్తాడా, అట్ట ఉంటాడా, ఇట్ట ఉంటాడా అని విచారించి నిర్ణయించేటువంటి శక్తి ఎవరికి అధికారం లేదు. You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing? No, భగవంతుడు no. ఏమైనా చేయించచ్చు. God can do anything. కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు. He may make you weep and cry. He may save you from the tears. యోగి భోగిక చేయు, భోగి యోగిక చేయు. He can transform a yogi into an indulgent person. And an పిచ్చిని indulgent person, పట్టించు, పిచ్చి పోగొట్టును. he can save you from madness and he can confirm madness. సృష్టించు, రక్షించు, అతమంచు. He can create, he can protect, he can destroy. కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం చర్చించాలనేటువంటిది దైవానికి తెలుసు. God knows what to do, when, through whom, and how దైవం much. ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు. No one has the power and the authority to decide that God should do only such and such a thing in such and such a place. హిరణ్యకశిపుడు ఉన్నాడు, There is Hiranyakasipu. ప్రహ్లాదుడు ఉన్నాడు. There is Prahlada. ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుని శిక్షించాడు. Hiranyakasipu was punished. Prahlada was saved. అతని ప్రారబ్ధము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకొని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాల నటన చేస్తాడు. God undertakes to do things based upon the previous actions and the fruit thereof and various విశ్వం విష్ణు స్వరూపం. World is the very form of Vishnu. కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ
స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది. But when any man takes up any activity with a selfish motive, he will have to pay. భగవంతునికి స్వార్థం అన్నదే లేదు. God has nothing like selfishness. స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే, God who doesn't అది have పవిత్రమే, whatever activity is done by God, it is అది sacred. ధర్మమే. It is righteousness సత్యమే. itself. It is truth itself. కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు. No one has the power and the authority to decide that God should do such and such a thing. వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి కడపటికి నేతి 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 ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది. Even the great Maharshis who have mastered Vedas and the other scriptures have gone to the extent of telling that this is not God, this is not God, this is not God. కానీ ఇది అని చెప్పంగా కలదు కానీ సత్యమిది అని చెప్పంగా ఎవరి తరము? It is possible for anyone to say that this is not God. But who can say that such and such a thing is God alone? జగత్తుకంతయుకును పాత్రధారి సూత్రధారి తానే. The director and the actor and the wire puller, everything ఈ is రూపంలో God. కూడా అతను పాత్రధారిగా నటన చేస్తున్నాడు. Even in your forum, he has been playing the role of a అనేది actor. తానే, అనిపించుకునేది తానే, He is the one who comments and who is commented తిట్టేది తానే, upon. తిట్టించుకునేది తానే, He criticizes and he is criticized. ఏడ్చేది తానే, ఏడిపించేది తానే. He cries and he makes the others cry. ఇలాంటి భగవంతుడికి ఏది నిర్ణయం అని నిర్ణయించడానికి When వీలవుతుంది? God is like that, how can you decide what is అయితే ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుండాలి. But it is the love which can attract such divinity. ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు. It is not possible to have that power of attraction for everyone. సముద్రమునకే విశాలమైన అనంతమైన అగాధమైనటువంటి లోతు ఎత్తు పొడవు ఉంటుంటాది. It is only the vast ocean which has got immeasurable దాని నుండి depth and తెచ్చుకున్నటువంటి vastness. ఒక టమ్లర్ వాటర్ నీటికంతా దాని యొక్క విశాలత ఉంటుందా? How can a tumbler which carries water from ocean have సముద్రం the యొక్క same రుచి vastness? ఉండవచ్చును కానీ ఈ నీటిలో ఆ నీరు సముద్రం కానేరదు. The water may have the taste of the water of the అదే sea, but it రీతిగా cannot be ocean. జీవులుగా ఉండినటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు. Similarly, individual beings may be able to understand and comprehend based upon their own limited capacity and samskara. ఒకనొక Beyond that they సమయంలో can't go. లక్ష్మణుడు, లక్ష్మి, సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్ష్మణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు. Once upon a time, Lakshmana, Sita and others, they gave the impression that they were doubting something. వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకొని వారి ప్రవర్తనను కూడా పురస్కరించుకొని త్యాగరాజు కొంచెం అతను కూడా సందేహం ఆవిర్భవించింది. In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది, ఇన్ని విధమైనటువంటి జనములంతా కూడాను ఆకర్షించడానికి ఇతనిలో ఏదో ఒకటి ఉండాలి కానీ అది లేకపోతే ఇన్ని వేల మంది రావడానికి అవకాశం లేదు కదా. There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would be able? ఈనాడు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా? Today, రమ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్లో అయినా కానీ ప్రకటన చేశామా? today so many thousands have gathered here. Is there any invitation sent? Is there any declaration in the కాదు కాదు. newspaper? ఆ Is there ప్రేమ any- యొక్క ఆకర్షణే దీనికి మూల కారణము. The basis for people coming here is the power of love. కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు, లేకనా నిన్ను చుట్టుకున్నారు లేకనా. శ్రీకర కరుణా సాగరుడని నిన్ను చిన్మయ రూప చింతామణి నీయడ లేఖనా నిన్ను జుట్టుకొన్న. Have I come to you without having understood that you are a Chintamani and you can confer
all the కరుణాసాగరమైనటువంటి చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమందిని నీ ఆకర్షించేటువంటి యొక్క ఇది ఉంటుందా? కనుక ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఇందరూ చేరడానికి వీలవుతుందా రామా అన్నాడు. he declared, Rama, would thousands of people gather if only you did not have the gem of Chintamani with ఈ you? ప్రేమ చింతామణి ఇక్కడ ఉండటం చేతని ఇంతమంది ఇక్కడ చేరడానికి వీలైంది. Because of the existence of such Prema Chintamani in Swami, so many people have been able to come ఎవరికి here. వచ్చినట్టు వారు. కానీ ఎవరైనా సరే ఇంతమంది వేలాది మందిని ఆకర్షించేటువంటి శక్తి చూపించవలండి. Many people may talk many things, but is there anyone who has got the power? లారీల్లో తీసుకుని అక్కడ దింపినా ఉండడానికి వీలుండదు, పరిగెత్తిపోతుంటారు. Even if people are carried in trucks and put them, they would run away from there. వద్దు 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 అని చెట్లు కూడా స్థలం లేదని చెప్పినా కూడా చెట్ల కిందైనా ఉంటామంటారు కానీ వెనుకపోవడానికి ఏమాత్రం అంగీకరించారు. But on the other hand, here, when we say that there is no place, not even place in shed, ఇది నిజమైన హృదయానికి హృదయం సంబంధించిన ప్రేమ. this is the love from heart to heart. This is the basic. నిర్బంధంగా ఎవరిని కూడా ఇక్కడ రావడానికి వీలుండదు. No one is compelled to come here. ఆ ప్రేమ పాసమే వీరినందరినీ ఇక్కడ కట్టి వేస్తుండాలి. It is the bond of love which is dragging అది people here. మనకు దైవ శక్తి. That is the power of divinity. అందరూ కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును. You may be thinking that these powers are exhibited, these powers are shown. మీ and demonstrated. దృష్టిలో ఇవి ప్రదర్శనలు కానీ నాకు నిదర్శనం. In your understanding, this may be a demonstration. ఇది But నాకు you are- సహజము. This is natural మీ for me. దృష్టికి అది ప్రదర్శనము. For your own wrong vision, నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను. I am following my own principle. అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం. And what is natural to me is love. అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. It is not possible for ఎన్ని anyone. శాస్త్రములైనా, ఎన్ని వేదములైనా, ఎన్ని ఉపనిషత్తులైనా, ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు శోధించి అందుకోండి, చూస్తాం ఏనాటికి ఇది సాధ్యం కాదు. Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you ఆ get this kind of ప్రేమను power? మాత్రమే ఆధారం చేసుకున్న వారికి ఇది అర్థమవుతుంది. Only those people who have got love in their heart and who conduct themselves on the basis of love can ప్రేమకు నయా understand this. పైసా ఖర్చు లేదు. For love, you need not మీ spend even a price. సహజంగానే ఆ ప్రేమ ఉంటున్నది. You, in your own heart, there is love. ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అదే మీకు లభ్యమవుతుంది. If you can experience that love in the natural way which is inherent in you, you can understand this. రామదాస్ చెప్పాడు, Ramadas has declared, రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా. Oh devotees, come here. Here is a cake of వేద Rama. సారమను గోధుమ పిండిలో వేదవాక్యమను చీరమే బోసి ఆనందమైన పెద్ద బాండువదీసి ఆది మునులు దీని బాగుగా కలిపిరి రమనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. This Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour. రకరకమైనది రామ మిఠాయి సకల రోగ నివారణ ఓయి. This name of Rama can destroy all the types of diseases and all types of ఒక sin. కాసైనను ఖర్చులేదోయి ఆనందముగా మీరు అందుకొండోయి రమనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof. దీనికి ఏమాత్రము నయా పైసా ఖర్చు లేదు. There is no expenditure of even a pie for this. అయితే మీకు వచ్చిపోయే ఛార్జీలు మాత్రం ఖర్చు. ఖర్చు కూడాను ఒక పవిత్రమైనటువంటి ఒక ఖర్చే. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work. కనుక ఈ పుట్టపర్తి యాత్ర అనేటువంటి ఖర్చు కూడాను అదొక ఖర్చు కాదు, అదొక ప్రాప్తియే. Whatever expenditure you incur in the pilgrimage, అయితే ఆ ఖర్చు లేక ఈ ప్రాప్తి మీకు లభ్యం కాదు. without that expenditure, you cannot get this ఒక property. షాపుకైనా మనం వెళ్లి ఒక హ్యాండ్ కర్చీఫ్ మనం కొనుక్కోవాలంటే వాడి ముఖాన 5 రూపాయలు కొట్టేస్తే వాడు మన ముఖాన ఒక కర్చీఫ్ కొట్టేస్తాడు. Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief. మనం ఇవ్వండి పుచ్చుకోవడానికి అధికారం కాదే. Without giving, how can you get anything at all? అదే రీతిగా మీకు ఏ కించిత్తైనా కూడా మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భావం అనేటువంటిది మీకు లభ్యమవుతుంది. Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of bliss. భగవత్ ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ. God's love is such that it gives and receives. భగవంతుడు ఏమి చేసినా
ఏమి చెప్పినా ఏమి తలచినా అంతకును ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి. You should firmly believe today that whatever God does, whatever God thinks, and whatever God ఏ does, కోసినందుకు స్వార్థము అనేటువంటిది లేదు. it is only for you. There is మీరు no నమ్మినా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే. believe or you don't believe. There is no అయితే distinction వారి at వారి all. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటాది. But depending upon their own prapti, I will be just giving. సముద్రంలో కావలసినంత నీరు ఉంటుందాది. There is so much of unlimited water in the ఎవరు world. ఎంత పాత్ర తీసుకుపోతారో అంత పాత్రకే ఆ నీరు లభ్యమవుతుంది. But what water you can get depend upon the size of the vessel. అదే that you విధంగా take. వారి కర్మానుసారంగా వారి ప్రాప్తానుసారంగా ఈ యొక్క అదృష్టం అనేటువంటి లభ్యమవుతుంటాది. This good fortune is based upon the action. కనుక ఈనాడు మనం సంకల్పాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Therefore, you develop good thoughts today. సంకల్పం వల్లనే కర్మ, Only on the basis of thought there is action. కర్మ వల్లనే సాధన, Action leads to sadhana. సాధన వల్లనే శీలము, Sadhana leads to శీలం character. వల్లనే ప్రాప్తి. Character leads to అదే fortune. అదృష్టము. And that is మన good fortune. దురదృష్టములంతా కూడాను సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. Good luck or bad luck depends upon only ఎట్టి sankalpa. సంకల్పము అట్టి ఫలం. The fruit depends upon the sankalpa. కనుక మన కర్మను మనం దాటడం తప్పదు, దానిని అనుసరించే తీరాలి. We have to perform our duties. అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు. Even while performing our duties, if we can be thinking of God, can there be greater good మనలో fortune than that? దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది. If you are having bad thoughts, bad feelings in you, and behave as if you are having good thoughts and good feelings, you will be deceiving ధనంతో God. దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు. It is not possible to win God by wealth. గుణధనమును మనం పెంచుకోవాలి. You have to develop good qualities. విశ్వాస బలమును మనం పెంచుకోవాలి. Develop faith and belief. శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి. We have to achieve in life అనేక మంది surrender. అనుకుంటుంటారు, నేను సర్వము శరణాగతమైనాను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు. Many people think that I have surrendered everything to Swami, and why am I suffering so much? నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ A person who has really surrendered would never get నేను such question. శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉన్నప్పుడు ఇంక ఈ శరణాగతి ఎక్కడొచ్చింది? So long as you are feeling that I am put to suffering, శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది. only a person who has not surrendered will get such feeling. శరణాగతి అయినటువంటి వారికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమనే. A person who has surrendered will consider everything as a gift of God. కనుక ఈ కర్మకాండను మనము అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమై మనం హృదయ విచారతను చేసుకోవాలి. Enter into field of action, broaden your heart and serve the society. చిన్న చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రము నించిన గాని కడవెంతోరా నీరంతేరా కావాలన్నను ఎక్కువ రాదురా కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా. Is it possible to escape the fruits of action, O man? It is not possible. Whether it is a small well or it is a big ocean. The water, ఘనపాఠంబులు చదివిన గాని కులదేవతలనే కొలచిన గాని కారడవులకే పోయిన గాని కఠిన తపస్సులే చేసిన గాని కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా. whether you read scriptures, you do worship, you go to forest, you do tapas. Is it possible to transcend and escape the fruits of action, O అయితే man? ఈ కర్మను దాట వశం. But it is possible to escape the fruits thereof ఎట్లా? and transcend. దైవానుగ్రహాన్ని సాధిస్తే కొండలంతా పిండిగా మారిపోతాయి. But if you can earn the grace of God, you can destroy the mountains of sin. అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవిడి ఉంటుండాలి. Such grace can be conferred only by divinity, by God. అణు మాత్రమైన అగ్ని పర్వతంలో నుంచి పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది. Just as a spark can destroy mountains of cotton, అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? but how can you get that spark? అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది. Only through love we can get it. ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
Develop such love. ప్రేమతోనే సేవలు చేయాలి. Serve with love. ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి. Whatever service is done, do it with chanting the name of the నామము Lord. లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది. Without the mind being tied to name, it runs hither and thither. ఇది చంచలత్వంలో పుట్టినిల్లు పెట్టిన పేరు ఈ మనస్సు. Mind is full of unsteadiness and wavering nature. కనుక మనము ఇతర చింతలకు చోటివ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి. Enter into field of action, repeating the name of the Lord. Don't think of anything else. దివ్యాత్మ స్వరూపులారా, Embodiment ఈనాటి of divine Atma. జన్మదినోత్సవనందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది 3 మాత్రమే. There are 3 things which you will have to just practice, remember from today on. పరులను విమర్శించటం మానుకోండి. Stop criticizing others. పరదూషణటువంటిది మహాపాపమైనటువంటిది. Criticism of others is a very great sin. పరులను దూషించడమే మహాపాపమనగా పరమాత్మను దూషించడము మరింత పాపము. If criticizing others itself is a sin, criticizing God, what a ఇతరుల great యొక్క sin. చెడ్డను కానీ ఇతరుల యొక్క దోషమును కానీ మనం ఏమాత్రం కూడా విచారించరాదు. Don't find fault with others. Don't అందరినీ criticise ప్రేమతో others. మనం స్వాగతం చేయాలి. Welcome everyone with love. కర్మలలో మనం ప్రవేశించాలి. Enter into action. అనగా విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెల యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి. Go to villages. Undertake service activity. This is sacred. నేను చెప్పాను పురమే. I have already told you earlier. గ్రామ సేవ ఎన్న రామసేవయ సుమా. Serving the villages is రామరాజ్యం serving అన్న Lord. ప్రేమమయమే. And the rule of Rama means the rule of love. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. Offer service, accept love from కనుక me. ఈ సేవల యందు మనము పూర్తిగా కంకణం కట్టుకొని అందులో ప్రవేశించాలి. You have to take a vow of service. సమాజ And సేవ, enter into- సమాజ సేవ సర్వేశ్వరి సేవగా విశ్వసించాలి. Service of society must be considered a service of God. మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి. One more thing you should remember. మన సంస్థల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సంస్థల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు. Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the ప్రభుత్వం government. చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది. Let government do what ఇది it మన wants. ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి కానీ ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు. The activity undertaken by us is for our own sake. మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు. Let us do according to our capacity. గొప్పగా మనం చేయనక్కర్లేదు. We need not do beyond our own capacity. గంగ గోవు పాలు గంటెడైంచాలు కడవడైన నేల కరవు పాలు. It is enough to have a spoonful of cow's sacred water, milk మన out of that. సంస్థలు ఏ సంస్థలు అయినా కానీ సరియే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము ఇదే నిజమైనటువంటి సాధన. Not having anything to do with the government, going to the villages and undertaking the service activity and not criticizing others. పిల్లలు ఎందుకు కానీ పెద్దలు ఎందుకు కానీ ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా నీ ప్రక్కన ఉండి దూషిస్తుంటే 2 వేయి వాడిని, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది. Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows. పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు. Tell him that, oh madcap, I have not beaten you. I have beaten only bad qualities in you. ఉంటే ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. If వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణ అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు. you go on hearing to such criticism, they get encouraged and go on నీవు criticizing others. మానవుడు, You are a man. శృణ్వంత విస్తే అమృతస్య పుత్రః అని అమృత పుత్రుడిగా నీవు పుట్టావు. You are the child of నీవు immortality. పతివు కాదు, You are not an నీవు animal. రాక్షసి కాదు, You are not a demon. దానవుడు కాదు, You are not a నీవు మానవుడు. You are man. మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము, మానవులను దూషించడము ఇది మహాపాతకము. నీ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజం కలిగిన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి. You tell him properly to remember that you are man and you have to respect man and should not criticize man. ఎందుకోసమనగా It's not your nature. నీవు ఇతరులను ఎంత దూషించినావో అంతకు 10 ఇంతలు నీవు దూషింపబడతావు ముందు. అది జాగ్రత్తలో పెట్టుకోవాలి. The reason for this is you will be suffering tenfold by such criticism of others if you criticize anyone. ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు 1000 ఇంతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా నువ్వు జాగ్రత్త. If you desire bad for anyone, tenfold you will be suffering in future. కనుక ఎవరిని మనము
విమర్శించరాదు. Don't criticize ఎవరిని anyone. మనం దూషించరాదు. Don't hate anyone. ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరమైపోతాయి. If you develop love, you will be free from all that kind of criticism and hatred. కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి. Remember God, enter into society, chant His name and undertake service activities and sanctify your life. కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి. Each one is God for దేవుడు himself. ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు. There is no God separately existing in one నీవు particular place. దేవుడుగానే ఉంటున్నావు. You are God for నీ yourself. వేసుకున్నటువంటి డ్రెస్సును చూసి నేను మానవులను భ్రమిస్తున్నావు. On account of the dress that you are wearing, the ఈ physical భ్రమ body, you నీలో are- ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు. so long as you have this delusion, you cannot see కనుక Brahma. బ్రహ్మను దూరం చేయడానికి బ్రహ్మను జీవించుకోవడానికి మన భ్రమనే మూల కారణం. It is the deluded mind which is coming in the way భ్రమణ of వలన vision of బ్రహ్మ Brahma. సమీపుడే అవుతాడు. Free yourself from the delusion, you get a vision of Brahma. కనుక భజనలతో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకోండి. క్షణమైనా కూడా మనము అనవసరమైన విషయాల్లో ప్రవేశించరాదు. Don't waste even a moment thinking of useless things. Chant the name of the Lord every moment. రామచింతన చేసినటువంటి కోతి ఎంత హనుమంతుడిగా మారిపోయాడు. An ordinary monkey, by chanting the name of Rama, became Hanuman. ఆ చంచలత్వం కలిగినటువంటి కోతి ఎంత శాంత స్వరూపుడైనాడు. Such a unsteady, wavering monkey. అందుకోసం సీత కూడాను హనుమంతుడిని వర్ణించింది. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని. That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength. కనుక అలాంటి శాంత స్వభావం, Develop such అటువంటి peacefulness గుణమును, and అటువంటి బలమును, such strength. అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి. We should make effort to chant such name and enjoy such peace, such strength and such power. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పిత బంధు సఖ సభకి రామ నామ. భక్త జనర జీవన ఘన ఏక రామ నామ.